టైంలో మనము వాక్యాన్ని చదువుకుందాం. అదేందా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసన కాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యేసయ్య మన కొరకు కల్వరి శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టెను. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మాట నమ్మదగినది. ఈ యొక్క మాట మనము ఎంతగానో విశ్వసించవలసింది. ఎందుకంటే ఈ యొక్క శుక్రవారం నాడు ఆయన దాదాపుగా 9 గంటల నుండి 3 గంటల వరకు కూడా ఆ యొక్క మ్రాను మీద వేలాడి తీయబడిన యేసయ్య. చూడండి, ఈ యొక్క ఉదయం మొదలుకొని మధ్యాహ్నము కాలం వరకు కూడా ఆయన సిలువలో ఎంత ఘోరాతి ఘోరంగా ఆయన కనబడుతున్నాడంటే, ఎక్కడైనను కూడా ఆయనకి సొగసైనను కూడా స్వరూపమైనను కూడా చూడండి ఎక్కడ కూడా లేదంట. అసలుకి అతని మనం ఎప్పటికీ కూడా మనం చూసినప్పుడు, అంటే మామూలుగా అక్కడున్న యూదులు, అక్కడున్న దేవుని యొక్క జనాంగము, ఆ యొక్క ప్రజలందరూ కూడా అతడు ఆ యొక్క స్థితిలో చూసినప్పుడు ఎవరు కూడా అతను గుర్తుపట్టలేకున్నాడు. ఎందుకంటే అతడు ఎంతో సుందరుడు. అతడు ఎంతగానో కూడా చూడండి, ఆయన అందము అనేది తల మొదలుకొని అరికాల పాదముల వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో సుందరుడైన, అతి సుందరుడైన, అతని నలుగుగొట్టగంట యెహోవాకు ఇష్టమైంది. ఆయన యొక్క శుక్రవారం నాడు ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి గల కారణం ఏంటంటే తన తండ్రికి ఇష్టమైంది. నలగగొట్టబడటం అనేది ఆయన తండ్రికి ఇష్టపడింది. అందుకని కుమారుడు కూడా తండ్రి ఏదైతే ఇష్టపడ్డాడో, ఏదైతే తన ఇష్టమైతే అనుకుంటున్నాడో అదంతటినీ కూడా నెరవేర్చబడటానికి ఆయన చూడండి మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఎలాగా? తాళ్ళతో కట్టేశారా? కర్రలతో ఏమైనా కట్టేశారా? కాదు.
ఈ సిలువలో మేకులు, ఈ సిలువలో ఒక మేకు, కాళ్ళకి కూడా ఒక మేకు. అంటే చూడండి, ఆయన పూర్తిగా ఒక మ్రాను మీద ఆ యొక్క సిలువ మీద వేలాడే ఆ యొక్క స్థితిని మనం చూసినట్లయితే ఆ యొక్క మేకుల మీద ఆయన వేలాడదీయబడ్డాడు. అది ఎంతో కూడా భయంకరము, అది ఎంతో ఘోరాతి ఘోరము. మనము ఆ యొక్క ప్రభుని మనం చూసినట్లయితే, ఆ యొక్క స్థితిలో ఉన్న ప్రభుని మనము చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు ధారధారలుగా వచ్చేస్తాయి. ఆ యొక్క భయంకరమైన స్థితిలో చూసినప్పుడు ఆ యొక్క ప్రభువుని మనకి ఎందుకు అంత కన్నీరు మనకి ఎందుకు వస్తుందంటే, అయ్యో ఒక నీతిమంతుడు 6 చోట్ల ప్రభువు వారిని మనం తిప్పినప్పుడు ఎక్కడ కూడా పిలాతు కానీ, అక్కడున్న అధికారులు కానీ, కైసరు కానీ, ఎక్కడ ఏ అధికారి కూడా ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి దోషం లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. వాళ్ళు ఎందుకంటే అన్ని చోట్ల తిప్పుతున్నారు, కానీ 6 చోట్లకి ఆయన తిప్పినప్పుడు ఎక్కడ కూడా అక్కడున్న అధికారులు, ఆ యొక్క పిలాతు కావచ్చు, ఆ యొక్క కయప్ప కావచ్చు, వాళ్ళందరూ కూడా, ఆ యొక్క అధికారులు కూడా ఇతనిలో ఏ దోషం మాకు కనపడలేదు, ఇతడు నీతిమంతుడే అని వాళ్ళ తీర్పుని చెప్పేశారు. కాకుంటే ప్రజలు ఏం చెప్తున్నారు, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి మరి ఎక్కువగా బిగ్గరగా కేక వేస్తున్నారు. అంటే ఈ యొక్క ప్రజలందరిలో కూడా ఒక ఉద్దేశం ఏముంది, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయండి, సిలువ వేయండి అని వారు ఒకే మాట మాట్లాడుతున్నారు. ఇక రెండో మాట లేదు. ఇక సిలువ వేయమని మరీ అక్కడ బిగ్గరగా కేక వేస్తున్నారు. ఎంత ఘోరాతి ఘోరమండి. అరే, నీతో పాటే తిరిగాడు, నీతో మాట్లాడాడు, ప్రజల్ని స్వస్థపరిచాడు, గుడ్డివారి కళ్ళను తెరవ చేశాడు, కుంటివారిని లేచి నడవమని చెప్పాడు, అనేక దెయ్యాలు పట్టిన వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అంటే ఆయన చేసిన పరిచర్య ఎంతో కూడా ఎక్కడ చూసినా కానీ ఆయనలో ఏ దోషము కూడా ఏ మనుషుడు కూడా కనుక్కోలేకపోయాడు. కానీ ఈ ప్రజలు ఏంటి, సిలువ వేయమని ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒక అసూయ చేత. వారికి ఒక అసూయ కలిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటి, నేను దేవుని కుమారుడని చెప్పాడు. ఏమని మాట్లాడాడు, దేవుని కుమారుడు అని చెప్పాడు. అందుకని ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, ఇతడు దేవదోషణ చేస్తున్నాడు కాబట్టి మేము అందుకని అతన్ని సిలువ వేయమని చెప్పి మేము అడుగుచున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఏం చేస్తున్నారంట, దేవదోషణ చేస్తున్నారు. మనం ఇప్పుడు చదువుకున్న యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 12 వచనాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. అసలు పాత నిబంధనలో అంతటిలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడగలుగుతాం మనము. ఎందుకంటే ఆయన సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాడు. ఆయనే ఆదియు, ఆయనే అంతమునై ఉన్నాడు. అటువంటి దేవునికి ఈ యొక్క భూమి మీదే 2000 సంవత్సరాల కిందటే పుట్టాడని మనం చెప్పగలుగుతామా? లేదు. ఆయన అంటాడు, నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నానని చెప్తాడు. ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన ఎంతో శక్తిమంతుడు. అటువంటి దేవుడు నేను దేవుని కుమారుడు అని చెప్పుకోవటంలో ప్రజలు ఏంటంటే అక్కడ తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది అయితే ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా చదివేవాళ్ళు. సమాజ మందిరాల్లో సబాతు దినము నాడున అంటే శనివారము వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చక్కగా చదివేవాళ్ళు, క్షుణ్ణంగా బోధించేవాళ్ళు. కానీ వాళ్ళకి ఏంటంటే బైబుల్ అంటే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమై ఉంటే వాళ్ళు ఆ మాట మాట్లాడలేదు. ప్రజలందరికీ కూడా ఏం కలిగిందంటే ఆయన మీద అసూయ కలిగింది. ఈ యొక్క అసూయ కలగటం అనేది చాలా ప్రమాదం. అసలు ఏమండి, ఒక మంచి పని చేస్తున్నప్పుడు యేసయ్య మీద అంత అసూయ పడటము
ప్రజలందరికీ కూడా చూడండి ఎలాగ కలిగిందో చూడండి. ఒకరికే ఇద్దరికే కాదు, మొత్తానికి అక్కడ ఉన్న ఆ యొక్క ప్రజలందరికీ కూడా కలిగింది. కాకుంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్కు, ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడటానికి ఆయన్ను సిలువ వేశారు. ఇది ఇలాగ జరగాలని మొదటుండే అనాది ప్రణాళికలో ఇదంతా కూడా ప్రభువారు నిర్ణయించారు. అది ప్రజలు కూడా ఎట్లాగే మాట్లాడతారని, సొంత ప్రజలే ఆయనకి వ్యతిరేకులుగా ఉంటారని ఇదంతా కూడా ముందుగానే రాయబడింది. ఆయన కల్వరి సిలువకి ఎందుకు ఎక్కాడు, ఎందుకు ఆ సిలువలోనే ప్రాణం పెట్టాడంటే చూడండి, మన కొరకు ఆయన మరణించాడు. నీ కొరకు నా కొరకే మరణించాడు. నిన్ను ప్రేమించాను, నీ కొరకు ఒక నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాను, ఒక పరలోక రాజ్యంలో నీకంటూ ఒక నివాసాన్ని నేను ఏర్పాటు చేశాను. ఆ యొక్క ప్రేమంతటిని కూడా ఆయన ఎలాగ కనపరిచాడంటే తన ప్రాణాన్ని పెట్టి నీకు కనపరిచాడు. ఎంతగా ప్రేమించాడు చూడండి మన కొరకు. తన శిష్యులు 12 మంది కూడా ప్రభు కొరకు అట్లాగే బ్రతికారు. 12 మంది అపోస్తులు కూడా ప్రభువారు ఏర్పాటు చేసినప్పుడు వారు ఆ యొక్క ప్రభువుని ఎంతగా ప్రేమించారంటే ఈ యొక్క పరిచర్య నిమిత్తము వారి ప్రాణాన్ని సహితం కూడా లెక్క చేయలేదండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తన ప్రాణాన్ని కాపాడుకుని వాడు తన ప్రాణాన్ని ఏం చేసుకుంటాడంట, పోగొట్టుకుంటాడు. నువ్వు ఎంతవరకు నీ ప్రాణాన్ని నిన్ను కాపాడుకుంటాను అని మనం నిరంతరము కూడా మనం తపస్సు చేసినా కానీ ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు తప్పక పోవాల్సిందే. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటానంటే కుదరదు. అది ఎంత ధనవంతుడు చనిపోయినా కానీ ఊరవతలు తీసుకెళ్ళి ఆ సమాధి కార్యక్రమం చేసేస్తారు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క మరణంని ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకు అర్పించాడంటే మన ప్రాణాలన్నీ కూడా రక్షించబడాలని. ఏ ఒక్క ప్రాణము నశించిపోవటం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఆయన ప్రతి ఒక్క పాపిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్క పాపిని అంటే నీతిమంతుడు భూమి మీద ఉన్నారంటారా? లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ త్రోవ తప్పి నశించిపోయారు. దేవుడు అందుకనే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన ప్రభువుగా రావటం వల్ల నీకు నాకు ఎన్నో దైవికమైన ఆశీర్వాదాలే, దైవికమైన దీవెనలే. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. మనం ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి కాలం వరకు కూడా మనకి ప్రతి నిమిషము, ప్రతి ఒక్క గడియ, ప్రతి ఒక్క గంట కూడా, ప్రతి ఒక్కసారి కూడా మనకి ఆశీర్వాదమేనండి. కారణం ఏంటంటే మనం ఇంకా కూడా సజీవులుగా ఉన్నామంటే అది గొప్ప ఆశీర్వాదమే. మనకి ఇంకా ఏ రోగము రాకపోయినా మనం ఇంకా కూడా అట్లాగే నిలిచి ఉన్నామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు దాచిపెట్టాడు చూడండి. మన కొరకు ఎంత ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తున్నాడు చూడండి. ఎవరు కూడా ఇవ్వలేరు ఆశీర్వాదాన్ని, అటువంటి ఆశీర్వాదాన్ని. ఒక ధనవంతుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలోనే. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? చాలమ్మా, మనకి సమయం లేదని. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయనకి కట్టుకునే బట్టలు కూడా లోటు లేదు. అంతా కూడా చూడండి, ప్రతి దినం అంట ఆయన సుఖపడుతున్నాడంట. ఈ ధనవంతుడు సుఖపడుతున్నాడు. ఈ బీదవాడైన లాజరు ఏం చేస్తున్నాడంట? బాగా ఇబ్బంది పడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఎక్కడ? ఈ భూమి మీద పడుతున్నాడు. ఈ యొక్క భూమి మీద ఆయన యొక్క జీవితం ఎట్లా ఉందంటే ధనవంతుడికి ఆయనకి ఏది కూడా కొరత లేదనుకుంటున్నాడు. ఏం లేదనుకుంటున్నాడు? నాకు ఏది కూడా కొరత లేదనుకుంటున్నాడు. కానీ ఈ దరిద్రుడైన ఈ యొక్క లాజరు ఏమనుకుంటున్నాడంటే ఆయన కొరత ఏదన్నా ఉందని బాధపడుతున్నాడా? ఎక్కడ ఎటువంటి కొరత లేదని బాధ లేకుండా జీవిస్తున్నాడు ఆయన.
కానీ బైబిల్ గ్రంథంలో కూడా లాజరుని దరిద్రుడిగా అక్కడ రాయబడింది, దరిద్రుడైన లాజరు అని. ఈ లోకంలో నువ్వు నేను కూడా దరిద్రతను మనము అనుభవిస్తున్నామంటే అది మన మేలు కొరకే అని మనం చెప్పాలి. చెప్పండి, మన మేలు కొరకేనండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం తొందరగా. 9వ వచనము, మీరు యేసుక్రీస్తు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు దరిద్రుడయ్యాడంటే మన నిమిత్తము మనము ధనవంతులము కావాలని చెప్పి ఆయన దరిద్రుడయ్యాడంట. ఎక్కడయ్యాడండి ఆయన దరిద్రుడంటే, మనము సిలువ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన చూడండి, ఆయనకి వస్త్రాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ కూడా వస్త్రం అనేది లేదు. ఒక చిన్న వస్త్రము తప్పితే, ఆయన మొలకు ఒక చిన్న వస్త్రం తప్పితే ఆయనకి ఎక్కడ కూడా వస్త్రం అనేది లేదు. ఆ యొక్క శరీరం అంతా కూడా చూసినా ఎక్కడైనా గాయాలే కనపడుతున్నాయి. అరచేతులు కావచ్చు, అరికాళ్ళు కావచ్చు, అయితే డొక్కలు కావచ్చు, అలాగే తల మీద కావచ్చు, అన్ని చోట్ల కూడా ఆయనకి ఎట్లా ఉందంట, గాయాలే కనపడుతున్నాయి. ఇన్ని గాయాలు పెట్టుకొని ఇంత దరిద్రత ఆయన అనుభవిస్తూ నిన్ను ధనవంతురాలుగా చేస్తున్నాడండి. నిన్ను ధనవంతుడిగా చేస్తున్నాడు. ఆయన తన దారిద్ర్యాన్ని, ఆ యొక్క ధనవంతుడైనప్పటికీ కూడా మన నిమిత్తము దరిద్రతను అనుభవిస్తున్నాడు. మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం ఇప్పుడన్నా? మనము ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కోసము ఎన్నో చేశాడు. అవన్నీ మనము ఇంటికి వెళ్ళి మనము ఒక నోట్బుక్ పెన్ను తీసుకుని మనం రాస్తే చాలా ఉంటాయి, మనకి ఎన్నో ఉంటాయి. నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆకలు వేస్తున్నా కానీ ఆ యొక్క ఆకలి కూడా చంపుకొని ఆయన బ్రతికాడు. ఎందుకంటే నీ కోసము, నా కోసమే. సమరయ స్త్రీ వద్దకు వెళ్ళాడు. గ్రామం అంతా కూడా ఆమెను ఏంటంటే ఒక వేశ్యగా చిత్రీకరించి, ఈమె వేశ్య, ఈమె పాపాత్మురాలు, ఈమెతో మేము ఎవరు కూడా మాట్లాడము అని ఒక తీర్మానంలో ఉన్నారు చాలామంది, ఆ గ్రామస్తులందరూ కూడా. కానీ యేసయ్య ఆమెను ఏంటంటే బాగు చేయాలని ఆయన వెళ్ళాడు ఆమె దగ్గరికి. అందుకనే ఆయన గుండె చెదిరిన వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తాడంట, బాగు చేస్తాడు. నువ్వు నేనైతే ఇంకను కూడా ఆ యొక్క గాయాన్ని ఇంకా మనం ఏం చేస్తామంట, ఇంకా రేపుతో మనము ఆ యొక్క గాయము కొద్దిగా అయినప్పటికీ కూడా దాన్ని ఇంకను కూడా ఇంకా రెండింతలు చేస్తాం, ఇంకా పెద్దది చేస్తాం ఆ గాయాన్ని. కానీ ప్రభు యొక్క మనసు ఏంటంటే ఆ యొక్క గాయాన్ని మాన్పాలని, ఆమె యొక్క జీవితాన్ని మార్చాలని చెప్పి ఆ యొక్క సమరయ స్త్రీ వద్దకు వెళ్ళి చూడండి ఎంతగా మాట్లాడాడో చూడండి. ఆయన ఎంత ప్రేమ చూపించాడు ఆమె మీద, ఎంత కనికరం చూపించాడు, ఎంత దయగా మాట్లాడాడు, ఆమెను ఎంతగా వాక్యాన్ని చెప్పి బలపరిచాడు. అసలు ఎంత ప్రేమ అండి యేసయ్య ప్రేమ. ఆయన ఎంత గుణమో చూడండి. ఆమె వద్దకు వెళ్ళి ఆమెను అన్ని మాటలు చెప్పి చివరికి ఒక మాట అన్నాడు, అమ్మ నాకు కొద్దిగా త్రాగటానికి నాకు నీళ్ళు ఇవ్వమ్మా అని మాట్లాడాడు. ఆమె ఏమంటుందంటే, అయ్యా ఈ నీళ్ళు చాలా లోతుగా ఉన్నాయి, అయినా నేను సమరయ స్త్రీని, నువ్వు యూదుడుగా ఉన్నావు కదా, మేము మీతో మీరు మాతో సాంగత్యం చేయరుగా, మాతో మీరు స్నేహం చేయరుగా అంటే ఇక్కడ ఏమి చెబుతుందంటే ఆమె దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంట, పాపం ఎవరైతే చేస్తున్నారో వారికి దూరంగా బ్రతుకుతున్నారంట. ఈ యూదులు ఏం చేస్తున్నారంట, పాపం చేస్తున్న వారిని అంటే వ్యభిచారులను, ఇక్కడ వ్యభిచారి అనే స్త్రీయే కదా ఈమె సమరయ స్త్రీ, ఈ యొక్క వ్యభిచారి యొక్క స్త్రీని దూరంగా పెట్టేశారు.
ఆమెతో స్నేహంగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. కానీ యేసయ్య మాత్రం ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఇష్టపడలేదంటే అది దేవుడు ఇష్టపడుతున్నాడు. అది దేవునికి అది ఇష్టమయ్యింది. నీకు నాకు ఎందుకు ఇష్టం కాదు? కానీ ఆ స్త్రీ యొద్దకు వెళ్ళి ఆమెతో ఎంతగా ప్రేమతో మాట్లాడి చూడండి, ఎంతగా మాట్లాడాడు. ఆమెతో అంటున్నాడు, ఇదిగో ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా ఏమవుతాడంట? దప్పికొంటాడు. నేను ఇచ్చిన నీళ్లు వాని యొక్క కడుపులో ఊరేడు జీవ జలము యొక్క బొగ్గ వంటిదని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క నిత్య జీవముకై ఆయన ఇచ్చే యొక్క నీటిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ యొక్క సమరయ స్త్రీ ఎంత కూడా ఈ యొక్క మాటలన్నీ కూడా ఆలకించినప్పుడు ఆయన్ని ఎంతగా కొనియాడిందో చూడండి. మనము కూడా వాక్యము ఎక్కడికి వెళ్ళిన ప్రపంచంలో వాక్యం అనేది మారదు. మన దేశంలో లేకుంటే పక్క దేశాల్లో ఇంకా ఏ దేశంలో అయినా ఏ కాండంలో అయినా కానీ వాక్యం అనేది మారదు. కానీ నువ్వు నేను ఎందుకు మారుతున్నాము? మనం మారకూడదు. మన స్వభావం మారకూడదు. మన భక్తి మారకూడదు. అలాగే మనలో ఉన్న విశ్వాసం మారకూడదు. ఎక్కడున్న ఏ ప్రజలకైనా ఒకే విశ్వాసం ఉండాలి, ఒకే భక్తి ఉండాలి, ఒకే నమ్మకం ఉండాలి. కానీ సమరయ స్త్రీ చూడండి, ఆయన నమ్మింది, ఆ మాటలను నమ్మింది. నమ్మి ఆమె ఏం చేసిందంట? ఆ గ్రామంలోకి వెళ్ళి నాతో మాట్లాడిన వారి గురించి, అంటే యేసుక్రీస్తు వారి గురించి, ఆ యొక్క ప్రవక్త అని చెప్పి, ఆయన గురించి, ఆ మెస్సయ్య అని చెప్పి అందరితో మాట్లాడుతుంది. హల్లెలూయా. అందరితో మాట్లాడి చూడండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసయ్య నీ కొరకు నా కొరకు ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాడంటే నువ్వు నేను కూడా ఒక సువార్తగా మారాలని చెప్పి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు నేను కూడా ఒక సువార్తగా మారిపోవాలి. దేవుని యొక్క సైనికులుగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆ యొక్క పొలంలో పనిచేసే ఒక పనివారిగా మనం ఉండాలి. అంటే దేవుని కొరకు మనం ఎంతగా బ్రతకాలంటే మన జీవితాంతం కూడా మన గురించి కాదు కానీ దేవుని యొక్క రాజ్యం గురించి మనము ఆలోచన కలిగి మనం ఉండాలి. అందుకనే యేసయ్య చూడండి ఎంత దరిద్రంగా దారిద్ర్యతను అనుభవించాడు చూడండి. ఆయన ధనవంతుడై ఉన్నప్పటికీ కూడా మనను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయాడు. అందుకని ఈరోజు చూడండి మనం ఎంత ఆశీర్వదించబడిన వారుగా మనం ఉన్నాము. మనం ఎంతగా దీవించబడిన వారుగా మనం ఉన్నాము. ప్రతి నిత్యము కూడా దేవుడిచ్చే దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ దేవునికి దూరం కావద్దు. మనము ఆయనకి మనము సమీపంగా ఉండాలి. మనం ఆయన పాదాల యొద్ద మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన మందిర ఆవరణంలో మనం ఉండాలి. నిత్యము జీవం కలిగిన దేవుణ్ణి మనము సేవించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు తన ప్రణాళిక అంతా కూడా నెరవేర్చాడు. ఆయన యవ్వన కాలంలోనే ఆ యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన ఈరోజు యవనస్తులమైన మీరు కూడా యవన కాలంలో ప్రభు కొరకు బ్రతకడానికి మీ యొక్క జీవితాన్ని సమర్పించండి. యవనస్తులంట బలవంతుని చేతిలో ఎట్లా ఉంటారంట? బాణం లాంటి వారంట వాళ్ళు. యవన కాలంలో ఉన్న ఆ యొక్క బలము, ఆ యొక్క శక్తి అంతా కూడా దేవునికి మీరు సమర్పించుకుంటే, మీరు దేవునికి సమర్పించుకుంటే దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఇంత అంత కాదండి. యవన కాలంలో ఉండగానే మీరు కష్టపడాలి. అందుకనే యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు, అది అతని మీద మోపినవాడు యెహోవాయే. ఎవరంట మోపింది? దేవుడే. ఆయన కాడిని మీద మోపాడంటే ఆయన ఒక ఉద్దేశం ఉంది. ఆయనకు ఒక చిత్తం ఉంది. ఊరకనే ఆయన మోపి పెట్టడు. మనం మోయటం కూడా మనకి మేలే. దేవుని యొక్క కాడి మోయటము మనందరికీ కూడా మేలేనండి.
చూడండి, మనం ఏ పని చేసినా కానీ అది దేవునికి చిత్తమై ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశమై ఉండాలి. ప్రార్థనలో, వాక్యంలో మనము వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో మనము కనిపెట్టుకుంటున్నప్పుడు ప్రభువారు మనతో మాట్లాడతాడు. ఆ యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాము. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు ఎవరైతే శ్రద్ధ కలిగి వింటారో వారి యొక్క జీవితం అంతా కూడా దేవుడు ఆయన ఆలోచించి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనకి ఎక్కడ పెడితే అక్కడ మనకి వాక్యం అనేది దొరుకుతుంది. మనకి వాక్యం దొరుకుతున్నప్పుడు, వాక్యం మనకి వినిపిస్తున్నప్పుడు ఆ యొక్క వాక్యానికి లోపడాలి మనము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తండ్రి యొక్క మాటకు, ఆ యొక్క వాక్యానికి లోపడ్డాడు. ఆయన నా చిత్తం కాదు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటయు ఆయనకి ఏంటంట, నాకు ఆహారము, ఆ యొక్క పానం అంటున్నాడు ఆయన. అంటే ఎక్కడ కూడా ఆయనకి భోజనం అయినా, అలాగే నీరైనా కానీ, మంచినీరైనా కానీ ఆయనకి ఏమైందంట, తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు అంటున్నాడు. కానీ మనం ఎప్పుడైతే పూర్తిగా శరీర సంబంధం మీద మనము ఆధారపడిపోతామో, శరీర సంబంధమైన జీవితం మీద మనము ఆధారపడిపోతామో, దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయలేమండి. నేనైనా మీరైనా మనం అందరం కూడా దేవుని పని చేయటం అంటే ఏంటి, శరీరేచ్ఛలను మనం ఏంటంట మనం చంపివేసేయాలి. చంపివేసిన తర్వాతే దేవుని యొక్క చిత్తాన్ని చేయటకు మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. హల్లెలూయా. ఆయన మ్రాను మీద తన ప్రాణాన్ని అర్పించేశాడు. అది యెహోవాకు ఇష్టమయ్యింది. అక్కడ ఉన్న తర్వాత పై వచనాల్లో కూడా అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. ఎందుకు అన్యాయంగా యేసు ప్రభువుని కొట్టారు ఎందుకు అని మనం మాట్లాడుకుంటే, చూడండి, ఆ దెబ్బల ద్వారా నీకు నాకు కూడా స్వస్థత కలుగుచుంది. ప్రతి వానికి కూడా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 2వ వచనం కాడ నుంచి ఆ యొక్క 5వ వచనం వరకు కూడా చెప్పండి అమ్మా. కొద్ది కిందకి రండి. 6వ వచనం మనం చదువుకుందాం. చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి, ప్రతి వానికి కూడా గాయాలేనండి. అసలు ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కానీ హాస్పిటల్ ఖాళీయే ఉండట్లేదు. అంత గాయాలతో, అంత రోగాలతో మనుషులు కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్క నిమిషము, ఒక్క క్షణమన్నా మనం ఆలోచన చేసి, ప్రభువా నా కొరకు నువ్వు గాయపడ్డావు కదా, ఆ యొక్క గాయాల చేత, ఆ యొక్క దెబ్బల చేత నాకు స్వస్థపరచు నా తండ్రి అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క కార్యాన్ని చేస్తాడు, స్వస్థపరుస్తాడు. కానీ కొందరు జీవితాల్లో ఎట్లా ఉంటుందంటే, దేవుణ్ణి తలుచుకుంటూ మానేసి ఇమ్మీడియట్లీగా డాక్టర్ని ఆశ్రయం చేసుకుంటారు. అది తప్పు కాదు అది. కానీ ఒకసారి మనం జ్ఞానంగా ఆలోచించాలి. పాస్టర్ గారు సమీపంగా లేకపోయినా, పాస్టర్ గారు సమీపంగా లేకపోయినా, మనకి ప్రార్థన వచ్చు కదా, మనకి వాక్యం తెలుసు కదా, ఆ వాక్యము ద్వారా దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా నాకు పలానా రోగం వచ్చింది, పలానా ఇబ్బంది వచ్చింది, నన్ను స్వస్థపరచు, నువ్వు పొందిన గాయముల చేత, నువ్వు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయముల చేత నన్ను స్వస్థపరచండి అని ప్రభువుని మనం బ్రతిమాలుకోవాలి. మనం అప్పుడే నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఎంత కార్యం జరిగిస్తాడంటే, మనము అనుకున్న దానికంటే, మన ఊహకు మించిన దానికంటే కూడా గొప్ప కార్యాన్ని దేవుడు చేయిస్తాడు. ఈరోజు మనం కూడా మనకున్న శరీర రోగం ఏదైనప్పటికీ కూడా ఆ రోగాన్ని బాగు చేయబడాలంటే, ఆ రోగము బాగు చేయబడాలంటే మనము యేసయ్యనే మనము ఆశ్రయించాలి. హల్లెలూయా. యేసయ్య రక్తాన్ని మనం ఆశ్రయించాలి. అప్పుడే నీకైనా, నాకైనా, ఎవరికైనా
ఆ యొక్క శారీరక రక్షణ, ఆ యొక్క స్వస్థత, ఆ యొక్క ఆత్మీయ రక్షణ కలుగుతుంది. అందుకేనంట ఆయన మన కొరకు గాయపరచబడ్డాడండి. హల్లెలూయా. ఇంకో మాట మనము చదువుకుందాము 5వ వచనంలోనే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. చూడండి, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు అనేక మార్లు కూడా చెబుతూనే ఉన్నాడు, మీరు ఎలాగ జీవించాలి, మీరు ఎలాగ బ్రతకాలి, మీరు ఎలాగ జీవిస్తే నాకు సాక్షులుగా మీరు ఉంటారు, మీరు ఎలాగ జీవిస్తే నన్ను సంతోషపెడతాడని అనేక మార్లు కూడా ప్రభు వాళ్ళతో మాట్లాడాడు. కాకుంటే ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్న ఆ పనన్నిటిలో కూడా వారు చేస్తున్న ఆ యొక్క కార్యాలన్నింటిని కూడా చూసి ప్రభుకి కూడా చాలా ఆ యొక్క మనసంతా కూడా నొచ్చుకుంది ఆయనకి. ఎందుకంటే ప్రతిసారి పాపములు చేస్తూ, ప్రతి ఒక్కసారి దోషములు చేస్తూ, అతిక్రమములు చేస్తూ దేవుని ఎంత గాయపరుస్తున్నారు చూడండి. ఈరోజు ఇప్పటికీ కూడా దేవుడు బిడ్డలమని చెప్పుకొని మనం కూడా ఆయన్ని గాయపరుస్తూనే ఉంటే, ఇంకను కూడా ఆయనకి గాయాలు మనము రేపుతూనే ఉంటే మన ద్వారా దేవుడు ఎంత బాధపడతాడో మనం కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనము ఎందుకు ప్రభుకి మనం గాయాలు రేపేవారుగా మనం ఉండకూడదు? ఎందుకంటే చూడండి, ఇది ఏ మాత్రం కూడా మన జీవితానికి మేలు జరిగించదు. ఇది ఒక వ్యక్తి, ఒక కుమార్తె లేకుంటే ఒక వ్యక్తి ఈ యొక్క భూలోకంలో ఎలాగ బ్రతకాలో అలాగ బ్రతకకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అది దేవుని దృష్టికి ఎట్లా ఉంటుంది అంటే అది అతనికి గాయపరిచినట్లుగానే ఉంటుంది. మనం ఎలాగ జీవించాలి అని దేవుడు మనకి రాసించాడు కదా పరిశుద్ధ గ్రంథాన్ని. ఆ యొక్క గ్రంథాన్ని మనము ధ్యానించి ఆ యొక్క దాంట్లో ఉన్న ఆ యొక్క మంచి అంతటిని బట్టి మనము అనుసరించి మనం నడుస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క జీవితాన్ని బట్టి లేకుంటే ఆ కుమార్తెని బట్టి ఆ కుమారుని బట్టి దేవుడు ఎంతగానో కూడా ఆనందించువాడై ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇక మీదట మనం ఎలాగ బ్రతకాలంట? ఏ పాపము లేని వారిగా మనం బ్రతకాలి. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదివినట్లయితే, రోమపత్రిక 3:23, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. హల్లెలూయా. ఏమండి, భేదం అనేది ఏది లేదు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనమందరం కూడా ఏం చేసామంట? పాపం చేసాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో, ఏ వాక్యంతో అయితే నీతో మాట్లాడాడో ఆ యొక్క వాక్కును నువ్వు అతిక్రమించడమే పాపం అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, సొదొమ గొమొర్రాలో ప్రభు యొక్క తీర్పు అంటే రాబోతున్న ఆ క్రమంలో అబ్రహాం ప్రార్థన చేశాడు, ప్రభువా నీతిమంతుడు అక్కడ 50 మంది ఉంటే నువ్వు కాపాడుతావా, రక్షిస్తావని ప్రార్థన చేసి చివరి ప్రార్థన వరకు ఆయన 10 మంది 5 దాకా తీసుకొచ్చాడు. తర్వాత దేవుడు అర్థం చేసుకున్నాడు, అబ్రహాము నిజంగానే మొరపెట్టాడు కదా, ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని చెప్పి అక్కడున్న తన సహోదరుడైన లోతు భార్యను, తన 2 పిల్లలను కూడా వెంటబెట్టుకొని దేవదూతలు ఏం చేస్తారంట? బయటికి తీసుకొచ్చారు. కానీ దేవుడు ఉద్దేశం ఏంటి? ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాలి. కానీ లోతు ఏమనుకున్నాడు? అమ్మో నేను అక్కడి దాకా రాను, కానీ నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడ ఉంటాను? సోయార్లో నేను ఉంటాను అన్నాడు. అంటే చూడండి, దేవుడు ఎక్కడికి రమ్మని చెప్పాడు లోతుని, అక్కడికి రావడానికి ఈయనకి ఇష్టం ఉండట్లేదు. సోయార్లో ఉండాలని చెప్పి వాళ్ళు బ్రతిమాలుకున్నాడంట.
అడిగాడంట. చూడండి, ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్న ఒక సత్యం ఏంటంటే, ఆయన నిన్ను ఎక్కడైతే ఏర్పరచుకున్నాడో, ఎక్కడైతే నిన్ను నిలబెట్ట అనుకున్నాడో అక్కడే మనం ఉండాలి, అక్కడే మనం నిలబడాలి. అట్లా కాదు ప్రభువా, నీకు తెలియదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు చెప్పావు కదా ఆ స్థలం అయితే మంచిది కాదు, కానీ ఈ యొక్క సోయార్లో ఉండటము నాకు మంచిదని నేను భావిస్తున్నాను చెప్పి, అప్పుడు ప్రభు ఏమన్నాడు, సరే నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు ఆశపడుతున్నావు కదా, నువ్వు ఎక్కడే ఉండు అన్నాడు. ఆయన ఏం ఇబ్బంది పెట్టడు. లోతు తన జీవితాన్ని, తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని, తన కుటుంబాన్ని కూడా కోల్పోవడానికి గల కారణం ఏంటంటే, ఆయనలో ఉన్న భక్తిహీనతను బట్టే, చూడండి, ఆయనలో ఉన్న పాపాన్ని బట్టే తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని అంతటిని కూడా నాశనం చేసుకున్నాడు. తన భార్య పోగొట్టుకున్నాడు, తన ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని కూడా పోగొట్టుకున్నాడు చివరికి. ఈరోజు ప్రభు అన్నాడు, ఆ పాపము కొద్దిగా ఉన్నా కానీ నిన్ను పూర్తిగా నిన్ను నాశనం చేసే వరకు కూడా అది నిన్ను విడిచిపెట్టదు. ఒకవేళ దేవుడు నీతో ఉండాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి. అంటే ఆ పాపం మనలో ఉన్నప్పుడు, మనలో ఎంటర్ అయినప్పుడు ఆ పాపాన్ని మనం ఏం చేసుకోవాలి, దాన్ని దేవుని యొక్క సహాయం ద్వారా, దేవుని యొక్క రక్తం ద్వారా మనం ఆ యొక్క పాపాన్ని మనము కడుక్కోవాలి. మనము దావీదు ఎంతో భక్తుడండి, ఆయనే ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను తెల్లగా నన్ను కడిగాయి అంటాడు. అంటే ఎంత తెల్లగా మనం కడగబడాలంటే చూడండి, అంత తెల్లగా కనపడాలి. తెల్ల పేపర్ మీద చిన్నది ఏదన్నా కానీ ఒక మచ్చ మనకు కనపడుతుందా? చిన్న మచ్చ ఉంటే మనకు కనపడిద్దా లేదా? స్పష్టంగా కనపడింది, చాలా క్లియర్గా కనపడుతుంది. తెల్లటి వస్త్రం మీద ఏదన్నా మరకంటినప్పుడు ఆ తెల్లటి వస్త్రం అంతా కూడా ఎలాగా ఉంటుందన్నమాట, మరక, అది క్లియర్గా కనపడుతుంది. ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా, అది ఏ మూలలో ఉన్నప్పటికీ కూడా ఆ మచ్చ మీదే మన కనులు ఉంటాయి. అందుకనే దేవుడు కూడా అన్నాడు, మనము ఎట్లాగా మనం కడగబడాలంటే తెల్లగా కడగబడాలి. దేవుని కృపలో, దేవుని యొక్క కనికరం చొప్పున మన పాపాలన్నీ కూడా ఎట్లాగా ఉండాలంటే ఏది కూడా ఎక్కడ కూడా కనపడకూడదు. దావీదు అదే ప్రార్థన చేశాడు. ఆయన ధనవంతుడు, ఆయన రాజు, ఆయనకు ఏది కూడా ఏ కొరత లేనివాడు, ఆయన గొప్పగా ఆశీర్వదించబడినవాడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. అటువంటి భక్తుడు కూడా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను తెల్లగా కడుగయ్యా అని ఎంతగా ప్రభుతో ఆయన మనవి చేశాడు. చూడండి, తన ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. పౌలు కూడా అదే మాట్లాడుతున్నాడు, అయ్యా నేను పాపుల్లో ప్రధానమైన పాపి నేనే, ఎవరి గురించో నాకు అక్కర్లేదు, ఏ వ్యక్తి గురించో లేకుంటే ఎవరి గురించి నాకు అక్కర్లేదు, కానీ మొట్టమొదటగా నేను నీతో మాట్లాడుతున్నాను, నేను పాపిని, నేను ప్రధానమైన పాపిని అంటున్నాడు. అంటే ఎంతగా ఆ యొక్క తగ్గింపు, ఆ యొక్క వినయము, ఆ యొక్క విధేయత ఎంత చూపిస్తున్నాడు చూడండి. పౌలు అంత గొప్ప ఆ యొక్క సేవ పరిచయంలో ఉన్నప్పటికీ కూడా ఎంత గొప్పగా ఆయనలో తగ్గింపు కనపడుతుందో చూడండి. ఆ తగ్గింపుకు ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న విధేయత. ఈరోజు మనకి తగ్గింపు కూడా ఉండాలండి. ఆ యొక్క విధేయత మనకి ఉండాలి. అయ్యా నేనే ప్రధానమైన వాడిని, ప్రధానమైన పాపి నేనే, నన్ను క్షమించు అని మనం మాట్లాడాలి మనం. ఎందుకంటే ఆ యొక్క పాపం నువ్వేం చేస్తుందంటే నరకానికి నిన్ను ఈడ్చుకొని పోతుంది. నువ్వు అడగాలి. ఆ పాపం నీలో ఏలుబడి చేస్తుంది కాబట్టి, నీకు తెలుస్తుంది కాబట్టి నీ అంతటికి నువ్వే దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనం అడగాలి. మనం అడగకుండా దాన్ని కప్పి పెట్టుకుంటే చివరికి ఏదో ఒక రోజున పెద్దలు అంటారు కదా, పాపం పండిందిరా అంటారు. అట్లాగే ఏదో ఒక రోజు కాదు, ఆ తీర్పు దినాల్లో నీ పాపమంతా కూడా దేవుని ఎదుట కనపడతా ఉంటుంది. అప్పుడు ఆ యొక్క పాపం చేసిన వారిని ఎక్కడ తీసుకెళ్తే వేస్తారంటే నిత్య నరకాగ్నిలో పడవేస్తారు. అక్కడ నిత్యము కూడా అగ్ని మండుతూనే ఉంటుంది. అక్కడ మనిషి ఆత్మ అనేది, ఆ యొక్క పాపం చేసిన ఆత్మ
అనేది ఇక ఏమాత్రం చావదు. ఈ భూలోకంలో బ్రతుకుతున్నప్పుడు ఒక 35 డిగ్రీలు ఎండ వేస్తేనే తట్టుకోలేకపోతుంది మన ప్రాణం. ఇక ఆ నరకంలో పడిందంటే ప్రాణం ఇంకా తట్టుకుంటుంది. ఇక ఆత్మకి ఇక తప్పించుకుందామన్నా కానీ ఇక మార్గం లేదు. ఇక అందుకని ఈ లోకంలో ఆయన పాదాల యొద్ద కూర్చొని మనం నేర్చుకోవాలి. మరి అంత ఉత్తమమైనది ఆమె ఎందుకుందంట, ఏర్పరచుకుందంట. ఈరోజు కూడా మనం కూడా ఉత్తమమైనదాన్ని మనం మనం కలిగి ఉన్నాం, మనము ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ యొక్క ఉత్తమమైనదాన్ని మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత అశ్రద్ధ చేసామనుకోండి, మన జీవితం కూడా పతనమైపోతుంది. మన జీవితం పతనమైపోతుంది. అందుకని చూడండి, ఇక్కడ రోమపత్రిక 3:23లో రాయబడింది ఏంటంటే, ఆయన ఏ భేదము కూడా లేదు, అందరూ పాపము చేశారు. అందరూ పాపం చేశారు. ఆ పాపం నుంచి నిన్ను విడిపించాలని ఆయన కల్వరి శిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. దాన్ని నువ్వు ఏంటంట అలుసుగా చులకనగా నువ్వు చూడకూడదు. నువ్వు దాన్ని బట్టి నువ్వు అతిశయించాలి, దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. నా కొరకు సాక్షాత్తు దేవాతి దేవుడైన యేసయ్య ప్రాణాన్ని అర్పించాడు. నేను ఎంతగా ఆయన కొరకు నేను రోషంగా బ్రతకాలి, ఎంతగా నేను నీతిగా బ్రతకాలి, ఎంతగా యథార్థంగా బ్రతకాలి. దావీదు వలె, పౌలు వలె నేను ఎంతగా నిక్కచ్చిగా నేను బ్రతకాలని మనం తీర్మానం తీసుకోవాలి. మనం హల్లెలూయా. అందుకని చూడండి, ఆ పాపం ఎప్పుడైతే నీ జీవితంలోంచి అది దేవుని యొక్క కృపను బట్టి దాన్ని నువ్వు కడిగి వేసుకుంటావో, అప్పుడు దేవుని యొక్క మహిమ నీ మీదకి దిగి వస్తుందని, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటుంది. లేకుంటే ఆ పాపము నీలో ఉన్నంత కాలము కూడా దేవుని కార్యము నువ్వు చూడలేరు. అందుకనే ఒక మాట ఉంటుంది, సిలువను గుర్చిన వారికి, నశించుచున్న వారికి ఎట్లా కనపడుతుంది? వెరితనంగా కాపాడుతుంది. కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అది. ఇప్పుడు చాలామంది సిలువకు, దేవుని యొక్క మరణాన్ని కూడా చాలా హేళనగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళను కూడా మనం తీర్పు తీర్చకూడదు. వారు కూడా రక్షించబడాలి, వారి కుటుంబాలు రక్షించబడాలి. తెలియక దుర్మార్గ పనులు చేస్తున్నారేమో, లేకుంటే తెలిసే చేస్తున్నారేమో, కాకుంటే వారి నిమిత్తము కూడా క్రైస్తవులైన మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. వారి ఆత్మలు కూడా రక్షించు ప్రభువా, వారిని కూడా కాపాడు ప్రభువా, నన్ను ఎట్లాగైతే నువ్వు కాపాడావో, నన్ను ఎట్లాగైతే నువ్వు రక్షణలోకి నన్ను నడిపిస్తున్నావో అదే రీతిగా వారిని కూడా రక్షణలోకి నడిపించు అని మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇంతకే మనం మాట్లాడుకున్నాము, ఆ నరకంలో ఆత్మ తప్పించుకోవడము ఎవడి వల్ల కూడా కాదు. ఇక దేవుడు కూడా ఇక తప్పించడు. ఒక్కసారి తీర్పు, ఆ యొక్క జడ్జిమెంట్ జరిగిన తర్వాత, ఆ తీర్పు జరిగిన తర్వాత అది ఇంకా ఎవడు కూడా తప్పించడానికి అవకాశం లేదు. ఇక అక్కడ ఎప్పుడు అవకాశం అంటే మనుషుడికి ఈ యొక్క భూలోకంలో బ్రతుకుతున్నంత కాలం కూడా దేవుడి అవకాశం ఇస్తాడు. ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలని, ఆ పాప స్వభావాన్ని విడిచిపెట్టాలని, ఆ యొక్క పాపంలో ఉన్న ఆ యొక్క ప్రతి దాన్ని నువ్వు విడిచిపెట్టాలని దేవునికి అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకని 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5:19. సారీ. చూడండి, రోమపత్రిక 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చూడండి, ఒక మనిషి చేసిన ఆ యొక్క పాపాన్ని బట్టి, ఒక అవిధేయతను బట్టి అందరూ కూడా ఎట్లాగైపోయారంట? పాపులుగా అయిపోయారు. ఆ యొక్క పాపంలోనే ఉండిపోయారు. ఎవరు ఆ యొక్క వ్యక్తి? ఆదాము. ఒక మనిషి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో మనకి అందరూ కూడా తెలుసు. ఒక ఆదాము గారు చేసిన పాపము అక్కడితోనే పోయిందా అంటే అది పోలేదు. అది
ఎప్పటికీ కూడా ఆ యొక్క పాపం అనేది విస్తరిస్తూనే ఉంటుంది. అది చూడండి, ఇప్పుడు చివరి గడియల్లో మనం ఉండగా చాలా భయంకరమైన, మనుషుల్లోనే చాలా భయంకరమైన స్వభావాన్ని మనం చూడగలుగుతున్నాం. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అప్పు అయిపోయిందని చెప్పి మాకు ఇక ఆ చావే ఇక ఆ దిక్కు అనుకొని ఆ చావుతోనే మాకు అంతా కూడా ఈ యొక్క సమస్య అంతా కూడా పరిష్కరించబడిద్దని చెప్పి వాళ్ళు ఉన్న పాపము ఆ యొక్క ఏలుబడి ఎంతగా దిగజార్చిందంటే చిన్న పిల్లోడు తన తండ్రి ఇద్దరు కూడా ఆ యొక్క తినే ఫుడ్లో విషాన్ని కలుపుకొని తిని చనిపోయారంట. ఎంత చూడండి, మనుషుల్లో పాపము ఎంతగా వాన్ని ప్రోత్సహిస్తుందో చూడండి. పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణమే. ఇక్కడ మరణము, అక్కడికి వెళ్ళినా మరణమే. ఇక్కడ తప్పించుకున్నావు అనుకున్నావు, కానీ అక్కడ తప్పించుకోలేవు. క్రైస్తవులు చూడండి, తెలిసి చాలామంది పొరపాట్లు చేస్తున్నారు, తెలియక పొరపాట్లు చేస్తున్నారు. ఒక అప్పు ఒక జీవితాన్ని, 2 జీవితాలని, అంటే ఒక పిల్లవాడిది తన తండ్రిది, ఇద్దరి జీవితాన్ని బలి తీసుకుంది. అంటే అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడైపోతాడు. ఈరోజు నువ్వు 1 లక్ష రూపాయలు, 10 లక్షలు నువ్వు అప్పు తెచ్చావనుకో, ఈరోజు నువ్వు రాజుగా నీ అంతటికి నీకు అనిపిస్తుంది. నా అంత రాజు ఎవడు లేడు, లేకుంటే నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు అనుకుంటావు. ఈరోజు 10 లక్షలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి రేపు ఇంటికి సంబంధించింది ఏదో ఇదో కొనేసుకుంటావు, అయిపోతుంది. నెక్స్ట్ నెల నుంచి ఆ యొక్క అప్పుకి రుణాలు నువ్వు కడతా ఉండాలి. ఎంత కట్టినా కానీ చూడండి, కొన్ని జీవితాలు ఎంత కట్టినా కానీ అప్పు తీరట్లేదండి. మేము చనిపోవాలండి. ఒకవేళ అప్పులోడు వస్తున్నాడు అనుకోండి, ఇంటికి అప్పులోడు వస్తుంటే ఏం చేస్తారు వీళ్ళు? వాడికి కనబడకుండా ఇంటి వెనక్కి వెళ్ళి దాక్కోవటం, లేకుంటే ఇటు నుంచి ఇటు రోడ్డు దగ్గరగా ఉంటుంది కదా, పరిగెడటం. అంటే అప్పు నిన్ను ఎలా చేస్తుందో చూడండి, ఒక దొంగగా నేను చూస్తుంది. నేను అంటే తీసుకున్నావు, కట్టాలి కదా, నా దగ్గర లేవు అని చెప్పడానికి ధైర్యం ఉంటుందా? ఉండదు. నా దగ్గర లేవు అంటే వాడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు. బూతులు ఆడతాడు, లేదా చేయి చేసుకుంటాడు, కేసు పెడతాడు, ఏదైనా చేస్తాడు. అందుకనే మనము ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి మాత్రమే మనము దాసులుగా ఉండాలి. కానీ కొన్ని విషయాల్లో అప్పులో కానీ డబ్బు ఎక్కడ తెస్తున్నా కానీ మనం ఏం చేయాలంట, తెలివితేటలుగా మనం ఉండాలి. ఎవరో చెప్పారు పక్కన అక్కయ్య, పలానా అన్నయ్య చెప్పాడు, వారిని బట్టి నువ్వు కూడా తెచ్చేసుకొని నువ్వెందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? చేసుకోకూడదు కదా. అందుకనే మనము ఏంటంట, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది చనిపోతున్నారండి అప్పులు తెచ్చుకొని ఎంతమంది చనిపోతున్నారు చూడండి. చనిపోవటం వల్ల లాభం ఏమో కలుగుతుందా? లేదు. ఇక్కడ అందుకనే ప్రభు అన్నాడు, ఒక్క మనుషుని అవిధేయత వలన పాపము ఎలాగొచ్చింది చూడండి. ఆ రోజు ఆదాముతో మాట్లాడినప్పుడు, ఆదామా అని పిలిచినప్పుడు, ఆదాము ఎక్కడున్నాడు? పాపం చేసినప్పుడు చెట్లు చాటుకెళ్ళి దాక్కున్నాడు. అంత దౌర్భాగ్యమైన అంత కర్మ ఎందుకు వచ్చింది? పాపం చేశాడు. చక్కగా యాప్లికాయో, దానిమ్మకాయో, అట్టికాయో, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, చక్కగా తిని బ్రతకరా బాబు అని చెప్తే, ఏదో దేవుడు వద్దన్నాడంటే దాని మీద మనసు పరేసుకున్నారు ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా. అది తెచ్చుకొని తిన్నారు. తిన్న తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతుంటే, ఆదామా అని పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చెట్లు చాటుకు వెళ్ళిపోయి దాక్కొని ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చదవండి. అక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. చల్లపూటను ఆదామును అతని భార్యయు
తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని. నువ్వు హల్లెలూయా. పాపం చేస్తే దేవుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇదే, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. మనం చాలా ఈ లోకంలో కొంతమంది సామెతలు చెప్తూ ఉంటారు, కొంతమంది మంచి మాటలు చెప్తూ ఉంటారు. పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. ఒక ఇంట్లోకి ప్రవేశించి దొంగతనంగా ఆ పాలు తాగుతుందే అది అనుకుంటుందంట తనలో మాట, నన్ను ఎవరు కూడా చూడట్లేదుగా అనుకుంటుందంట. కానీ చూస్తే ఏమవుతుంది, ఆ పిల్లికి నడ్డి విరుగుద్ది. అది పిల్లలైనా కానీ ఏదైనా రాయిపెట్టు కర్రబెట్టు దాన్ని కొడతారు. ఈ రోజుల్లో మనుషులు కూడా అట్లాగే ఉంటున్నారు. నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఎక్కడున్నాను, నేను ఆదివారం మందిరంలోనే ఉన్నాను కదా అంటారు. శుక్రవారం ఎక్కడున్నావు, మందిరంలోనే ఉన్నాను. కాకపోతే మిగతా రోజుల్లో ఎక్కడున్నావు, అది మాత్రము సస్పెన్స్. అబద్ధమైనా కానీ దాన్ని నిజం చేయాలని చెప్పి వాదోపవాదనలు చేస్తూ ఉంటారు. అమ్మా పలానా చోట నేను ఉన్నాను అని చెప్పగలుగుతాం మనము? చెప్పలేము మనం. ఇక్కడ మనము చూడండి, చిన్న విషయంలో కూడా మనం నిజమే పలకాలి. ఒక చిన్న అబద్ధాన్ని మన జీవితంలోనికి అనుమతిస్తే చూడండి, మీ అందరికీ నిజం చెప్పడం ఈజీయా, అబద్ధం ఆడటం ఈజీయా? గట్టి చెప్పాలి. నిజం చెప్పడం ఈజీయా, అబద్ధం చెప్పడం ఈజీయా? అబద్ధం చెప్పడమే ఈజీ ఇప్పుడున్న జనరేషన్లో. నిజము చెబితే ఏమవుతుంది, 4 తల్లి కానీ తండ్రి కానీ లేకుంటే దేవుడి కానీ తగిలిస్తాడు. 4 తగులుతాయి. చిన్నప్పుడు కూడా అంతే, మా నాయనమ్మ చెత్త కొట్టుడు కొట్టేసేది అంతే. అలా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వదు. ఏది ఇల్లు అక్కడ మా ఇంటి బౌండరీ దాటి పక్కెళ్ళినా కానీ ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి చిన్నపిల్లవాడినే వెళ్ళకూడదు. ఎందుకు నువ్వు వెళ్ళదు, ఇంటి పనులు ఉంటే నీళ్ళు తేవాలి, పుల్లలు తేవాలి, నాకు సహాయంగా ఉండాలి, నాయనమ్మకి సహాయంగా ఉండాలి. ఎంత క్రమశిక్షణ అంటే నేను అదే అనుకుంటాను. ఇప్పటికీ కూడా నా తండ్రి గురించి నేను చెప్పను, నా తల్లి గురించి నేను చెప్పను, కానీ నా నాయనమ్మ నన్ను కొట్టిన ఆ కొట్టుడు కూడా ఇప్పుడు నాకు తెలుస్తుంది. నాకు ఆ బాధ ఏంటో, ఆ పెయిన్ ఏంటో నాకు తెలుస్తుంది. అంత కొట్టుడు కొట్టింది కాబట్టి నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ అనేది లేదు. అందుకని చూడండి, 4 తగిలితేనే కానీ మనకి ఏంటంట జ్ఞానోదయం అవుతుంది. అవి తగలటం మంచిదే మనకి. ఎందుకంటే ఇక్కడ ఆదాము కూడా చూడండి, ఏ బాధ లేకుండా చక్కగా ఏ కాయ కావాలంటే ఆ కాయ చక్కగా కోసుకొని తింటున్నాడు ఫ్రెష్గా. కానీ ఆ రోజు ఎందుకోనో మరి ఆయనకి అట్లా అనిపించింది, అలా ఆవిడికి ఎలా అనిపించింది, అవ్వమ్మ గారికి ఆయనకి అలాగ అనిపించింది. అది తెచ్చుకొని చక్కగా తిన్నారు, ఎవరికి తెలియదు అనుకొని. కానీ దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. తర్వాత వీళ్ళు పాపం చేశారని వీళ్ళు గుర్తెరిగారు. తర్వాత దేవుని యొక్క స్వరం విన్నప్పుడు వీళ్ళు దాక్కోవాల్సి వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన కల్వరి శిలువ మీద తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడంటే నిన్ను ఆయన యొద్దకు, తండ్రి అయిన దేవుని యొద్దకు మనం చేర్చడానికి ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే మనము ధైర్యంతో కృపాసనం వద్దకు మనం వెళ్ళిపోవాలంతే. దేవుని యొద్దకు మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అందుకని చూడండి, ఒక ఆదాము వల్ల మనకి పాపం ఎలాగైతే మన జీవితంలో విస్తరించిందో అదే రీతిగా ఒక మనుషుని వలన, ఒక విధేయత వలన మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆ యొక్క మనుషుడు ఎవరంటే ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన విధేయత చూపించాడండి. ప్రతి విషయంలో కూడా విధేయత కలిగి ఉన్నాడు ఆయన. అవిధేయత అనేది ఆయన జీవితంలో లేనే లేదు. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు కూడా అవిధేయతగా ఎక్కడ కూడా ఆయన లేడు. ఆయన విధేయత చూపించాడు. ఎంతగా విధేయత చూపించాడంటే తన ప్రాణం పెట్టుటకు కూడా అంత విధేయత చూపించాడు.
ఆదికాండం 22వ అధ్యాయంలో 7-8 వచనాల్లో కూడా ఇస్సాకు కూడా తన తండ్రి అయిన అబ్రహాము కూడా ఎంత విధేయత చూపించాడు. నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నామంటే మన దేవునికి బలి అర్పించడానికి మనము కొండ మీదకి వెళ్తున్నాం నాన్న అంటే, నాన్నగారు కత్తుంది, కట్టెలు ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల లేదు కదా అంటే అబ్రహాం ఏమన్నాడు? దేవుడు చూసుకుంటాడు నాన్న అన్నాడు. కానీ అబ్రహాముకు తెలియదా అది నిన్నే బలి అర్పిస్తున్నానని చెప్పి? ఆయన అన్న విశ్వాసంతో అన్న ఆ యొక్క మాటను బట్టి దేవుడు అక్కడ గొర్రె పిల్లలను ముందుగానే దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇస్సాకు కూడా తండ్రికి ఎంత విధేయత చూపించాడు. ఇప్పటికీ కూడా ఒక ఆదర్శ దంపతులు ఎవరంటే అది ఇస్సాకుని రెబ్బకాని మనము చెప్తాం. మనం అంతగా వాళ్ళు ఆదర్శ దంపతులుగా వాళ్ళు ఉన్నారు. అబ్రహాముకి ఇచ్చిన కుమారుడు ఇస్సాకు ఎంత ఆశీర్వదించబడ్డాడో మనకి కూడా తెలుసు. కారణము ఒకటి ఏంటంటే ఆయన విధేయత చూపించాడు. ఈరోజు నువ్వు నేను కూడా మన దేవునికి మనం విధేయతగా మనం నడుచుకోవాలి, విధేయత చూపించాలి. ఏదైతే చేయొద్దని చెప్పాడో దేవుడు అది మనము చేయకూడదు. మనం ఏదైతే చేయొద్దని మనకి ఆజ్ఞాపించాడో మనకి చెప్పాడో అది మనం చేయకపోవడమే మనకి మేలది. చేస్తే ఏమవుతుందండి అని చాలామంది వాదించేవాళ్ళు ఉంటారు. చేస్తే ఏమవుతుంది? నీ జీవితాన్ని నువ్వే పతనం చేసుకుంటావు. నీ జీవితాన్ని నువ్వే పతనం చేసుకుంటావు. ఒక వ్యక్తి అంట చెట్టు ఎక్కాడు, చెట్టు కొమ్మని నరకటం కోసం ఎక్కాడంట ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చెట్టు కొమ్మను నరకటం అని ఎక్కాడు, కానీ ఆయన ఏం చేశాడు? ఆ కొమ్మకి ఇటువైపు నుండి ఆయన ఇటు నరుకుతున్నాడు. ఆ కొమ్మకి చెట్టు మధ్యలో నుంచి ఇట్లా నరుగుతారు, కాకుండా ఈయన రివర్స్గా, మహాజ్ఞాని కదా ఇతడు, రివర్స్గా ఈ కొమ్మ చిటారు కొమ్మ మీద ఇటు కూర్చొని ఆయన కూర్చున్న కొమ్మని ఆయన నరుక్కుంటున్నాడంట. అప్పుడు ఎవరికి నష్టం కలుగుతుంది? వాడికే నష్టం కలుగుతుంది. ఆ కొమ్మ ఇరిగిందంట, కింద పడ్డాడంట, ఆ నడుము ఇరిగిపోయిందంట. ఈరోజు వాక్యము కూడా నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే ఈ వాక్యాన్ని విన్నప్పుడే నీకు ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. కానీ బుద్ధిహీనుడిగా ఉంటే ఇట్లాగే జరుగుద్ది. వాడు కూర్చున్న కొమ్మని వాడే నరుక్కొని వాడే తన నెత్తి మీదకి వాడే తెచ్చుకుంటాడు. హల్లెలూయా. అందుకే చూడండి, దేవుడు ఇంకొక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అది కాదమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన పాపం అనేది చేయలేదంట. ఆయన నోటను ఏ కపటమును లేదు. పాపం చేసినోడికి ఆ పాపపు బుద్ధులు అనేది చూపిస్తూనే ఉంటాడు. కానీ ఆయన పాపం లేని వ్యక్తి అయినా, పాపం లేని దేవుడు అయినా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని ఆయన గట్టిగా మాట్లాడిన దేవుడు అయినా ప్రతి ఒక్కరు నోరు మూపించేది. చూడండి, ఆయన నోట ఏ కపటమును కనబడలేదంట. 23, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నానంట. చూడండి, మన విషయంలో ఎవరైనా కానీ మనకు అన్యాయపు తీర్పు తీర్చారనుకోండి, మనం ఒకటే చెప్పాలి దేవునికి, ప్రభువా వారు నా జీవితంలో అన్యాయపు తీర్పు తీర్చారు, నువ్వే నిజమైన తీర్పరివి కదా, నువ్వు నాకు న్యాయం తీర్చు అని మనము దేవుణ్ణి మనము ఏంటంట అడగాలి.
లోకాసువార్తలో 18వ అధ్యాయంలో 1 వచనం నుండి 8-9 వచనాల వరకు కూడా మనం చదివినట్లయితే అక్కడ ఒక భేద విధవరాలంట మాటి మాటికి వెళ్ళి కూడా న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఆమె పద్దాక న్యాయం అడుగుతుంటే ఆయన ఒక రోజున ఉండబట్టలేక ఆమెకు న్యాయాన్ని తీర్చాడంట. ఈరోజు మనం న్యాయంగా ఉన్నప్పుడు మన పట్ల ఎవరన్నా అన్యాయమైన తీర్పు తీర్చినప్పుడు మన దేవుని యొద్దకు వెళ్ళి ప్రభు నాకు ఇలాగ జరిగింది, నాకు న్యాయం తీర్చని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా న్యాయాన్ని తీరుస్తాడంట. హల్లెలూయా. అందుకని చూడండి, ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాడు ప్రభు మన కొరకు ఎందుకు చనిపోయాడు, ఎందుకు మరణించాడంటే ఆయన మనందరినీ కూడా స్వతంత్రులుగా చేయటం కోసము, మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయటం కోసము ఆయన తన మరణాన్ని ఆ యొక్క సిలువలో అర్పించాడు. తను మరణించాడు. ఆ యొక్క మరణం వల్ల మనలో ఉన్న పాపము అది పూర్తిగా నిర్మూలించబడింది. ఆ యొక్క పాప స్వభావం అనేది పూర్తిగా నిర్మూలించబడింది. మనకి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఎందుకంటే ఆయన దెబ్బలు పొందుకున్నాడు, ఆయన కొట్టబడ్డాడు. ఇంతగా చేసిన దేవునికి మనం ఎంతైనా కానీ రుణస్థులుగా ఉండి ఆయన రుణాన్ని మనము తీర్చలేము. కాబట్టి నిత్యము బ్రతికినంత కాలము కూడా దేవునికి మనము భయభక్తులుగా చూపించి ఆ యొక్క భయభక్తులు కలిగి మన జీవితాన్ని జీవించి దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరిచేటి వారుగా మనం ఉండాలి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకలలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయమ్మా. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు, తదుపరి నేను కూడా ప్రార్థన చేస్తాను.